Hi friends, welcome to my channel. డబల్ కా మీటర్స్ వెయిట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తాను. ముందుగా 10 బ్రెడ్ పీసెస్ కట్ చేసి మిడిల్లో కట్ చేసి పెట్టుకోవాలి. పీసెస్ చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా కట్ చేశాను. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి కాజు కిస్మిస్ వేయించాలి. కాజు కిస్మిస్ ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసుకోవాలి. పక్కన ఇంకో కడాయి పెట్టి డీప్ ఫ్రై ఆయిల్ పోసి బ్రెడ్ స్లైసెస్ డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అన్ని పీసెస్ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా ఫ్రై చేస్తున్నాను. త్రీ వేసుకుంటే టోటల్ డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. నేను డీప్ ఫ్రై చేసిన ఒక ప్లేట్లో పెడుతున్నాను. ఆయిల్ డీప్ ఫ్రై చేస్తే డబల్ కా మీటర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ప్లేట్లకు సర్వ్ చేసుకోవాలి. టోటల్ ఫ్రై చేస్తున్నా త్రీ పీసెస్ వేసి ముక్కడు చిన్నది పెట్టాము కాబట్టి ఎక్కువ పీసెస్ పట్టట్లేదు. చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ బ్రౌన్ కలర్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. పక్కన బౌల్లో 1 గ్లాస్ షుగర్ వేసాను. ఇంకా 1 గ్లాస్ వాటర్, ఇంకా హాఫ్ గ్లాస్ కూడా పోసాను. షుగర్ తక్కువ అనిపించింది అందుకే 1.5 గ్లాస్ షుగర్ 1 గ్లాస్ వాటర్ పోసి కలపాలి. చక్కెర మొత్తం మెల్ట్ కావాలి. ఇలాచి పౌడర్ వేసుకోవాలి 1 స్పూన్. వేసి ఒకసారి కలపాలి. మనం ముందుగా బ్రెడ్ పీసెస్ ఫ్రై చేసినాం కదా అవి బౌల్లో వేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ అన్ని వేసుకోవాలి. ఇట్లా మొత్తం పొంగు వచ్చినప్పుడు పీసెస్ అన్నీ వేయాలి. వేసి కలపాలి. 1 గ్లాసు పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్. కలపాలి ఫ్రెండ్స్. పాలు ఆప్షనల్. నేనైతే హాఫ్ గ్లాస్ పోసాను పాలు. పాలు పోస్తేనే టేస్ట్ బాగుంటుంది. మొత్తం ఒకసారి కలపాలి. అలా 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది.
ఏమో దే దాంట్లోనే వేసుకోవా కాజు కిస్మిస్ మనం ఫ్రై చేసాం కదా ముందుగా అవి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసి 5 మినిట్స్ ఉడకనివ్వాలి అంతే. ఎంతో ఎంతో టేస్టీ అని డబల్ కా మీటా రెడీ. మీకు మా రెసిపీ నచ్చితే ట్రై చేయండి. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్. ఇది నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు, చాలా ఇష్టంగా తింటారు. బాగుందట. మా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.